శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనేనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా అంటారు. ఎందుచేతనంటే పూర్వకాలమందు ఈ తొలి ఏకాదశితోనే సంవత్సర ప్రారంభంగా కూడా చూచేవారట. ఈ రోజును సేన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎందువల్లనగా శ్రీ మహావిష్ణువు ఆ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటి నుండి శ్రీహరి భక్తులు కామక్రోధాదులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకే చోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి, ఉద్దాన ఏకాదశి వరకు ఆ 4 మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆ రోజు శ్రీహరి శేషతల్పంపై నుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమే కాదు, సంసారులు, వయో లింగ భేదము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి నాడు గోపద్మ వ్రతం చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్పారు. ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు, నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడు, జవయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణ భాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానమ్మున సరస్వతి, గంగాతీర్థమ్ములు, గోమయంబున లక్ష్మి, పాదాగ్రమున ఖేచరులను, అంబ అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని గోమాతకు ఇంత పూజ్యస్థానమిస్తూ అధర్వణ వేదంలో, బ్రహ్మాండ పురాణంలో, మహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాథలు ఉన్నాయి. అట్టి గోమాత నివసించే గోశాలను తొలియేకాదశి దినమందు మరింతగా శుభ్రము చేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో 33 పద్మాల ముగ్గులు పెట్టి శ్రీమహాలక్ష్మి సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆ పద్మములపైనుంచి వారిని విధివిధానంగా పూజించి పద్మానికి ఒక్కొక్క అప్పడాన్ని వాటిపై ఉంచి ఆ అప్పడాలను, వాయనాలను దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి గోమాతను పూజించువారికి సకల లాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా గోపద్మవ్రతం చెయ్యాలి. ఇంత పుణ్యప్రదమైన తొలియేకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుందాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే.